హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ యోషి. ఈరోజు అయితే కర్ణాటక స్టైల్లో బస్ సాంబార్ చేసుకోవడమే మన వ్లాగ్లో స్పెషల్ అనమాట. సో రాగి ముద్దతో బస్ సారు తింటే ఇంకా బస్ ఎక్కి స్వర్గానికి పోవాల్సిందే అనమాట. అట్లుంటుంది టేస్ట్. డైలాగ్ నచ్చినా నచ్చకపోయినా ఈ టేస్ట్ మాత్రము అది తింటేనే తెలుస్తుంది. తర్వాత వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎక్కువ ఇది కర్ణాటక వాళ్ళు చేసుకుంటారు, ఎక్కువ కాదు అసలు ఇది చేసుకునేదే వాళ్ళే. అయినా కానీ వాళ్ళ రెసిపీస్ మనము, మన రెసిపీస్ వాళ్ళు, ఇలా అందరూ ట్రై చేసుకుంటున్నారు కదా. సో మనం కూడా బస్ సాంబారు చేసేసుకుందాం. ఫస్ట్ అయితే సిరుకూరాకుని కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. తర్వాత అనప గింజలు ప్లస్ సిరికూరాకు ఇవి రెండింటిని ఒక 2-3 విజిల్స్ బాగా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అందులో నుండి వాటర్ తీసుకుంటాం మనము ఈ బస్సారికి, కాబట్టి బాగా మెత్తగా కుక్ అవ్వాలి. అది కుక్ అయ్యేలోపు ఇంకో పక్క ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం కాస్త జీలకర్ర వేసుకుందాము. ఇంకా మీ దగ్గర ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, ఇక్కడ ఉంది కదా ఇదంతా మసాలా అన్నమాట. కొబ్బరి, గార్లిక్, ఎండుమిర్చి, ఈ మసాలానంతా వేసేసుకుందాము. వేసేసి ఇది బాగా వేగాలన్నమాట. యాక్చువల్లీ ఇది చాలా టైం టేకన్ ఈ ప్రాసెస్ అయితే. చేయడానికైతే చాలా ఓపిక ఉండాలి. సో మా అత్త అయితే చాలా ఓపికగా చేస్తారు ఈ వెరైటీని. మిరియాలు కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. ఇట్లా చేస్తేనే బాగుంటుందన్నమాట. నేను అందుకే ఫుల్ వీడియో అసలు ఒక్క చోట కూడా స్కిప్ చేయకుండా పెట్టినాను. ఎందుకంటే అట్లా పెడితేనే ఇదైతే అర్థమవుతుంది. ఎందుకంటే సపరేట్గా చేసుకుంటూ ఉంటారు. చాలా టైం టేకన్ అని చెప్పాను కదా. సో కాబట్టి అందుకే నేనైతే ఫుల్ వీడియో నీట్గా చూపిద్దామని చెప్పి ఎక్కడ స్కిప్ చేయకుండా తీసానమాట. తర్వాత కాస్త చింతపండుని నానబెట్టుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇది బాగా వేగాలి. ఆలోపు మనం చేసుకున్న అనప గింజలు, సిరికూరాకు అయితే కుక్ అయిపోతుంది. కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇది స్టార్టింగ్లో మీరు వేసేటప్పుడు, ఎందుకంటే ఆ గింజలకి సాల్ట్ పట్టాలి కాబట్టి. బట్ మనం ఇందులో వాటర్ తీసుకుంటాం కాబట్టి వేసుకోకపోయినా ఏం పర్లేదు, అదేం నెసెసరీ కాదు. తర్వాత ఈ అనప గింజలు, సిరికూరాకులో వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా సపరేట్ చేసేసుకోండి. ఓన్లీ వాటర్ మాత్రమే. సో ఇలా అయితే ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఇందాక ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ అవన్నీ, వాటిని మనం మిక్సీకి వేసుకోవాలి. ఇదైతే బస్ సాంబార్కి అనమాట. సో బాగా ఇది పేస్ట్ అవ్వాలి. పేస్ట్ అయిన తర్వాత ఇందులో మనం అనప గింజలు, తర్వాత సిరికూరాకు ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా, అందులో నుండి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కూడా నార్మల్ వాటర్ యూస్ చేయకుండా మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని యూస్ చేసి ఇలా పేస్ట్లా చేసుకోండి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని కాస్త ఆవాలు వేసుకోండి. చెప్పా కదా ఇది చాలా టైం టేకన్ అని. ఇందాక ఫస్ట్ కుక్కర్ యూస్ చేసినాం, మళ్ళీ ఒక ప్యాన్ యూస్ చేసినాం, తర్వాత ఒక ప్యాన్, మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో ప్యాన్ అనమాట. తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అంతా ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఆల్రెడీ పచ్చివాసన పోయి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి. అయినా కానీ మనం ఇది ఇందులో ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. తర్వాత మనం ఇందాక ఆ వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇంక ఇట్లా మిక్సీలో నార్మల్గా అయితే లాస్ట్లో మిగిలిపోతే నార్మల్ వాటర్ తీసి దాన్ని వేసేసుకుంటాం కదా సాంబార్లో, అలా కాకుండా ఈ వాటర్ని యూస్ చేసేసుకోండి. యూస్ చేసేసుకున్న తర్వాత ఇది కాస్త బాగా ఉడకాలన్నమాట. అంటే ఇది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే నేను క్లియర్గా చెప్తున్నాను. మనం రసం తింటే రసం ఎలా ఉంటుంది, సో ఆ కన్సిస్టెన్సీగా వాటర్గా ఉండాలి బస్ సాంబార్ అంటే. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. నేను ఫస్ట్లో చెప్పా కదా బాయిల్ చేసేటప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వేసుకోవాలి అంతే. తర్వాత అది ఉడికేలోపు మనకి ఇందాక అనప గింజలు, తర్వాత సిరికూరాకు మిగిలింది కదా, సో దాన్ని వేస్ట్ చేయకుండా అలాగే తినేవాళ్ళు తినేయచ్చు. ఫ్రై చేసుకొని తినాలనుకునే వాళ్ళు ఇంకో ప్యాన్ పెట్టుకోండి. ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు వేసేసుకోండి.
తర్వాత ఆనియన్, గార్లిక్, కరివేపాకు, ఎండుమిర్చి, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఇది ఫ్రై కాబట్టి మీరు ఎంత క్వాంటిటీ అన్నా తీసుకోవచ్చు. ఇవైతే మనకి అక్కడ అనప గింజలు, సిరుకూరాకు మిగిలిన దాన్ని బట్టి ఈ క్వాంటిటీని అయితే మనం తీసుకోవాలి. ఇందులో స్టార్టింగ్లో ఆవాలతో పాటు వేసుకునేటట్టుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. తర్వాత మిగిలిన అనప గింజలు ప్లస్ మన సిరుకూరాకుని యాడ్ చేసేసుకుందాము. ఇదైతే చాలా హెల్దీ అనమాట, న్యూట్రిషియస్ ఫుడ్ కదా. సో ఇలాంటిది ఎర్లీ మార్నింగ్స్లో చేసుకొని తిన్నా, నైట్లో చేసుకొని తిన్నా చాలా చాలా హెల్దీ స్నాక్ టైప్ కూడా చేసుకొని తినచ్చు. అంతే, ఇది బాగా మిక్స్ అయిందంటే ఇంకేముంది అందులో ఉడకడానికి, ఆల్రెడీ అవి ఉడికిపోయినాయి. కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా ఇవి మనకి ఫ్రై కాబట్టి ఈ స్టార్టింగ్లో మనం వేసుకున్నవి అవి వేగితే చాలు, మిగతా అన్నీ బాగా వేగిపోయింది కదా. సో కాసేపు అలా పెట్టండి. ఇంకా ఆలోపు మనం చేసుకుంటున్నాం కదా బస్సాంబారు, అదైతే బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే అలాగే వదిలేద్దండి, మిక్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయిపోయింది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మెత్తగా ఉంటాయి కదా అన్నీ, కాబట్టి బాగా మిక్స్ చేసేసుకుంటే అటు సైడ్ మన బస్సాంబార్ రెడీ, ఇటు సైడ్ మన ఫ్రై రెడీ. చూసేసారు కదా, అసలు అన్నంతో తింటే కూడా బాగుంటుంది, కానీ రాగి ముద్దతో తింటే ఆ టేస్టే వేరనమాట. చూడండి, ఫ్రై, సాంబార్ ప్లస్ రైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.